కలవలేకపోతున్నారు. కలవాలనుకున్న ఇతరులు కూడా భయపడుతున్నారు. ఒక ₹1,00,000 అప్పు కావాలంటే ప్రామిసరీ నోటు మీద ఇచ్చే నాథుడు లేడు. ఉండటానికి పక్క పోర్షన్ అద్దెకిచ్చే నాథుడు లేడు. భాగస్వామ్యంలో కలుపుకొని వ్యాపారం చేసేవాళ్ళు లేరు. వాళ్ళ అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకునేవాళ్ళు లేరు. వాళ్ళ అబ్బాయి నచ్చితే పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఇది ఎవరో ఒక కులం వారు చేస్తున్నారు ఈ వివక్ష అని దయచేసి అనుకోకండి. అన్ని కులాలు ఇదే పని చేస్తున్నాయి. ఎవ్వరు కూడా వాళ్ళని పిలిచి పిల్లనివ్వటం లేదు, పీట వేయటం లేదు. మళ్ళీ ఎస్సీ సోదరులు వెళ్ళి వాళ్ళ ఎస్సీ కాలనీస్లోనే ఉండవలసి వస్తున్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి కొర వసతులు మాత్రమే పొంది ఇవాళ ఆ విధంగా వెనకబడి ఉంటున్నారు. దీనిని మనం ఒక సామాజిక శిక్షగా భావించాలి. ఒకప్పుడు అంటరానితనం ఉందని ఇవాళ మనం నిరసిస్తూనే వాళ్ళని తిరిగి మళ్ళీ అదే స్థితికి మనం నెడుతున్నాం. సామాజిక